నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మాకు ఓన్ స్కూల్ ఉందని చెప్పని ఆల్రెడీ మీరు ఒక చిన్న షార్ట్లో నేను పెట్టింది మీరు చూసే ఉంటారు. అయితే ఆ స్కూల్లో వచ్చేసి 6వ తారీఖు సైన్స్ ఫెయిర్ అనేటువంటిది నిర్వహించాము. అయితే ఆ సైన్స్ ఫెయిర్ వచ్చేసి మేము ఫస్ట్ నర్సరీ క్లాస్లోకి వెళ్ళాము. చిన్నపిల్లలతోని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఏం చెప్తారో విందామని చెప్పని వాళ్ళ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పేరెంట్స్ ఏవో చేసి పంపించింది. అండ్ దట్ మిడిల్ క్లాస్ ఏరియా, లోయర్ మిడిల్ క్లాస్ ఏరియా వాళ్ళు ఉంటారు. ఎనీహౌ దే హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. వాళ్ళ డైలీ వేజెస్ వర్క్ ఉంటుంది. ఆ వేజెస్ వర్క్ కోసం అని చెప్పని వాళ్ళు ఆ కంపెనీలకు వెళ్ళి జాబ్స్ చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లల్ని పట్టించుకొని చక్కగా పిల్లలకి ఎంతో కొంత ఏంటి అంటే ఒక ప్రియారిటీ అనేటువంటిది ఇచ్చి వాళ్ళ పిల్లల లైఫ్కి కూడాను అట్లాగే టీచర్స్ చెప్పినటువంటి వర్క్ కూడా చేయించి పంపించారు. చాలా మంచిగా అనిపించింది. రియల్గా వెజిటేబుల్స్ తీసుకురావడము, రియల్గా ఫ్రూట్స్ తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడాను పిల్లలు చేశారు. సో మీరందరూ కూడాను నా వీడియోస్ చూస్తున్నారు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. వ్యూయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. అలాగే మా స్కూల్ పిల్లల్ని కూడాను మీరు చూస్తూ వాళ్ళని కూడా ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలతో మా స్కూల్ పిల్లలు మంచి హై లెవెల్లో ఉండాలని చెప్పని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నర్సరీ పిల్లలు చాలా క్యూట్గా కలర్స్ తెచ్చిపెట్టుకున్నారు. కలర్స్ తెచ్చిపెట్టుకొని ఆ కలర్స్ ఏంటి అనేటువంటివి చెప్తున్నారు. అక్కడ ఆ మధ్యలో నుంచున్న పిల్లవాడి పేరు మోక్షిత్. అట్లా కొంతమంది పిల్లల్ని అంటే నాకు గుర్తుకున్న వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను. సో అంత ముందర ఒక పిల్లాడు వచ్చాడు, శ్రేయ అని చెప్పని అటు ఇటు తిరుగుతూ నా వెంట. జనరల్గా కూడా పిల్లలు ఎట్లా అని చెప్పనంటే నేను వస్తే చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. సో కొంతమంది పిల్లలు వాళ్ళు నా వెంట తిరుగుతూ ఉంటారు అనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ చాలా రోజుల తర్వాత మేము ఈ సైన్స్ ఫెయిర్ అనేటువంటిది నిర్వహించాము. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ వాళ్ళేవో కొన్ని ఆల్ఫాబెట్స్ ఏవో రాసుకొని వచ్చారు. దానిలో నుండి ఆల్ఫాబెట్ తీసి అది అంటే ఒక చిట్టి తీసి అది ఎక్కడ ఉంది చార్ట్లో అనేటువంటిది చూపెట్టాలి. అది ఆల్ఫాబెట్ నెంబర్స్ నాకు అంత ఐడియా లేదు. మొత్తానికి అయితే చేశారు. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేశారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను కూడాను. ఇంకా మిగతా క్లాసులవి కూడాను ఒక్కొక్కటిగా నేను సైన్స్ ఫెయిర్ వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరందరూ కూడాను ఎప్పటిలాగానే నా వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా మీకు కొన్ని కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ ఎవరు అనేటువంటిది మొన్న చేశాను. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచాము. దానికి సంబంధించింది కూడాను నేను లైవ్లో మాట్లాడి పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. Jai Shri Ram once again. Thank you very much.